వృషభ రాశి వాళ్ళకు. వృషభ రాశి యొక్క నక్షత్రాలు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు మరియు రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ వారమంతా కూడా కొంత సానుకూల మరియు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలే ఈ వారమంతా కూడా మీకు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం మొదట్లో చాలా బాగుంటుంది. ఆ తర్వాత వారం చివరకు వచ్చే వరకల్లా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి మీకు కనిపిస్తున్నాయి. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కొంత ఒడిదుడుకులు అనేవి మీకు ఈ వారంలో కనిపిస్తూ ఉన్నాయి. మరియు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం చాలా సానుకూలంగానే ఉంది ఈ వారమంతా కూడా. మరియు భూ సంబంధమైనటువంటి విషయాలు కూడా, కోర్టు సంబంధం కానీ, లీగల్కి సంబంధించిన విషయాలు కూడా అన్నీ కూడా మీకు సానుకూలమైనటువంటి నిర్ణయాలు వచ్చే అవకాశాలు ఈ యొక్క వారంలో వృషభ రాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఇరుగు పొరుగు వారితో మరియు మీ సహోద్యోగులతో చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు చాలా లభిస్తాయి. కుటుంబ పరంగా కూడా మంచి ఆలోచనలు అనేవి మీకు ఈ వారం కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వాళ్లకు. ఆ తర్వాత వారం చివరిలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కానీ, లేదా పిల్లల యొక్క చదువు విషయంలో కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. మరియు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త పడితేనే చాలా మంచిది. ఏమి చెయ్యాలి, ఎలా ఉండాలనేటువంటి మరియు భోజన సంబంధమైనటువంటి ఆలస్యం కూడా మీకు ఈ వారం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ధన వ్యయం అనేది దానివల్ల కొంత మీరు ధనాన్ని మోసపోయే అవకాశాలు ఈ వారం చివరిలో మీకు గోచరిస్తూ ఉన్నది. మీరు నమ్మిన వాళ్ళే మీకు ధన విషయంలో కొంత ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో ఖర్చుల విషయంలో కొంత భేదాభిప్రాయాలనేటువంటి కలుగుతాయి. మీరు చేసేటువంటి ఖర్చు ఏదైతే ఉందో అదంతా కూడా మీకు వృధా ప్రయాసలాగా ఉంటుంది. ఎంత ఖర్చు చేసినా సరే అంతకు లాభాలు అనేవి మీకు రావు. దానివల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ధనం పోతుంది, కానీ దానికి సంబంధించిన లాభం అనేది మీకు రాకపోయే అవకాశాలు ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. దానివల్ల మీకు మానసికమైనటువంటి ఆందోళన కలుగుతుంది. మరియు కోపం అనేది మీకు చాలా ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వారమంతా కూడా కొంత ఓపికతో, కొంత మానసికమైనటువంటి దృఢత్వంతో ఉంటేనే చాలా మంచిది. ఎందుకంటే ఈ కోపం వలన మీరు అనుకున్నటువంటి పనులు చేస్తారు, కానీ దానివల్ల ఇంకా మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కోపాన్ని తగ్గించుకోండి, శాంతంగా ఉండండి. మీరు చేసేటువంటి పనులు మీరు సంకల్పించుకొని చేసినట్టయితే మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. మరియు వ్యాపార విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. పిల్లల చదువు విషయంలో కూడా మీరు ధనాన్ని వ్యయం చేస్తారు. మరియు విదేశీ యానాలకు మాత్రం కొంత అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ వారమంతా కూడా. మరియు ధనము ఇతరులకు ఇచ్చేటప్పుడు చాలా ఆలోచించి ఇవ్వండి. దానివల్ల మీకు ఆ ధనం ఏది తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి ధనం విషయంలో కొంత జాగ్రత్తగా ఈ వారమంతా కూడా ఉండడం చాలా మంచిది వృషభ రాశి వాళ్లకు. అయినా సరే ఇంకా ఏమైనా మీకు గ్రహ దోషాలు కలిగినట్టయితే హనుమాన్ చాలీసా పఠనం చేయండి, హనుమంతుని దర్శించండి. ఆ యొక్క సింధూరాన్ని మీరు ధరించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 6.